ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర స్వామి చిరంతనానంద రచన. ఇప్పుడు మనం హలధారి అనే అధ్యాయానికి వచ్చాము. అంటే హలధారి రామకృష్ణ పరమహంస వారి పినతండ్రి కుమారుడు అన్నమాట. హలధారి సమస్త భోగవాంఛలను విడనాడి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఆశ్రయించి తత్పరిపూర్ణానుగ్రహ పాత్రులైన వ్యక్తులు కొద్దిమందే ఉంటారు. కానీ అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు యోగం కావాలి, భోగము కావాలి అనేవారు అనేకులు. రాముణ్ణి కాముణ్ణి ఒకేసారిగా వీరు సేవించడానికి చూస్తారు. వీరి మనోవాక్ కర్మలలో తరచూ సామరస్యం అన్నది కనిపించదు. వీరు ఎంత పాండిత్యం గడించినా, ఎంత జప తపాదులు వనరిస్తూ ఉన్నా, ఒక్కొక్కప్పుడు ఏవో కొన్ని అద్భుత శక్తులను పొందినా నిజమైన ఆధ్యాత్మిక వికాసం పొందకపోవడానికి త్రికరణ శుద్ధి, దానిలో మొదటిదైన చిత్తశుద్ధి లేకుండా ఉండడమే దీనికి ముఖ్యమైన కారణం. ఇలాంటి వ్యక్తులకు హలధారి మత్తుతునక అని చెప్పచ్చు. శ్రీరామకృష్ణ పినతండ్రి కుమారుడైన ఈతని అసలు పేరు రామ్ తారక్. కానీ హలధారి అనే నామాంతరమే వాడుకలో ఉంది. శ్రీరామకృష్ణులు దివ్యోన్మత్త అవస్థలో ఉన్నప్పుడు ఉద్యోగార్థం దక్షిణేశ్వరం వచ్చిన హలధారి దాదాపు 8 ఏళ్ళు, అంటే 1858 నుంచి 66 వరకు ఆయన సన్నిధిలో ఉండిపోయాడు. ఇతను వేదాంత శాస్త్ర పండితుడు. తాను వైష్ణవుడైనప్పటికీ మధురబాబు కోరిక మేరకు కాళిక ఆలయంలో అర్చకత్వం వహించాడు. కానీ అక్కడ నిర్వర్తించే పశుబలికి ఇష్టపడక పూజను మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు. ఒకరోజు ఇతడు ధ్యానంలో ఉండగా కాళికాదేవి కనిపించి తన ఆలయం విడిచిపెట్టమని, హృదయపూర్వకంగా చేయని పూజకు ఫలితంగా అతని కుమారుడు మరణిస్తాడని చెప్పిందని, ఆ శాపం వెంటనే ఫలించిందని చెప్పుకుంటారు. జరిగిన సంగతి శ్రీరామకృష్ణులకు తెలిపి హలధారి రాధాగోవింద ఆలయానికి అర్చకుడైనాడు. హలధారి పగటిపూట భగవంతుని సాకారుడిగానూ రాత్రి నిరాకారుడిగానూ ధ్యానించేవాడు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. భగవంతుడు వెలుగులో సాకారుడు, చీకట్లో నిరాకారుడు కాబోలు. ఏదేమైనా కామిని కాముక ప్రేమభావాన్ని, భక్తుడు భగవంతుని పట్ల చూపే దివ్య మధుర భావాన్ని విద్యుక్త ధ్యాన మార్గంలోనూ భావన మార్గంలోనూ కాక నిజంగా ఏ స్త్రీతోనో ఒక రహస్య సంబంధం ఏర్పరచుకుని సాధించాలి అనుకునే ఒక నిమ్న వైష్ణవ సాంప్రదాయానికి చెందినవాడు హలధారి. ఆ నోట ఈ నోట ఈ విషయం గురించి విన్న శ్రీరామకృష్ణులు అతని విపరీత సాధనలను గురించి జనం ఏమనుకుంటున్నారో హితోపదేశ ధోరణిలో సహజ నిష్కాపట్యమైన రీతిలో అతనికి తెలిపారు. సిగ్గుపడి పశ్చాత్తాపం చెందడానికి బదులుగా దురభిమానపూరితుడై ఆగ్రహంతో హలధారి, నువ్వు నా తమ్ముడివై ఉండి నన్ను ఇలా అవమానింపడానికి సాహసిస్తావా? ఇందుకు శాస్తిగా నీ నోటి నుంచి రక్తం స్రవించుగాక అని శపించాడు. సంగతి సందర్భాలను అతనికి తెలపడంలోని తన సదుద్దేశాన్ని వివరించి శ్రీరామకృష్ణులు అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నించినా కూడా అతను తన శాపాన్ని ఉపసంహరించుకోలేదు. ఈ కాలంలో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి వస్తూ ఉన్న పరివ్రాజకులలో ఏ హఠయోగి పుంగవుని వద్దో తద్రహస్యాలు గ్రహించి హఠయోగం అభ్యసించారు అని తెలుస్తోంది. పైన తెలిపిన సంఘటన జరిగిన కొద్ది కాలంలోనే ఒకనాటి సాయంకాలం ఆయన అంగిట్లో ఒక విధమైన గులగుల ఏర్పడగా క్షణంలో అక్కడి నుండి రక్తం స్రవిస్తోంది. ఈ సంఘటన గురించి ఆయనే ఇలా వివరించారు. ఆ రక్తం చిక్కుడాకుల పసరులాగా నల్లగా ఉంది. చాలా చిక్కగా ఉండడం చేత ఒకంత మాత్రమే నేల మీద పడి మిగిలింది ముద్ద కట్టి మర్రి ఊడలా పళ్ళ నుండి వేలాడసాగింది. రక్తం కారకుండా బట్ట కొంగుతో అంగిటిని అదిమిపట్టాను, కానీ లాభం లేకపోయింది. ఎంతో కలవరపడ్డాను. ఇంతలో పలువురు నా చుట్టూ చేరారు. ఆలయంలో సేవ చేస్తున్న హలధారి కూడా ఆందోళనతో పరుగున వచ్చాడు. అతన్ని చూసి, అన్నా, నీ శాపం నాకెలాంటి అవస్థ తెచ్చిపెట్టిందో చూడు అన్నాను. నా పరిస్థితి చూసి అతను విలపించాడు. ఆ రోజు మహావిజ్ఞాని అయిన ఒక సాధువు ఆలయానికి వచ్చి ఉన్నాడు. గందరగోళం విని అతను వచ్చి రక్తపు రంగును, నోటి నుండి సరిగ్గా అది ఏ చోటు నుండి వస్తోందో పరిశీలించి ఇలా అన్నాడు, భయం లేదు, ఆ నెత్తురు బయటికి రావడమే మంచిది. నువ్వు యోగ సాధన అభ్యసించావు. హఠయోగ చరమావస్థలో జడ సమాధి ఏర్పడుతుంది. ప్రస్తుత విషయం అటువంటిదే. సుషుమ్నా ద్వారం తెరుచుకోగా శరీరంలోని రక్తం తలకేసి ప్రవహిస్తుంది. అది తలలోకి ప్రవహించడానికి బదులు స్వయంగా నోటి నుండి ఒక మార్గం కల్పించుకుని వెలుపలకు వచ్చేసింది. ఆ రక్తమే గనక నీ శిరస్సులోకి పోయి ఉంటే
ఇక మళ్ళీ బాహ్యస్పృహ జనించని జడ సమాధి స్థితిని పొంది ఉండేవాడివి. నీ దేహం ద్వారా జగజ్జనని సాధింప సంకల్పించిన మహత్తర కార్యం ఏదో ఉంది. అందుచేతనే ఆమె నిన్ను రక్షించింది. ఆ సాధు పలుకులు విని బ్రతుకు జీవుడా అనుకున్నాను. హలధారి ఇచ్చిన శాపం ఇలా వరంగా శ్రీరామకృష్ణ ఉత్తర జీవిత మహాలాభప్రాప్తి మూలాన లోకానికి మహావరప్రసాదంగా పరిణమించింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. శ్రీరామకృష్ణుల మానసిక స్థితిని గురించి హలధారి ఒకప్పుడు విస్మయం, మరొకప్పుడు నిరసన, వేరొకప్పుడు జాలి పొందుతూ సంశయ ఆందోళన చిత్తుడై మసలుకొనేవాడు. తామసిక మూర్తి అయిన కాళిని పూజించడం ద్వారా ఎవరికైనా ఆత్మవికాసం కలుగుతుందా అని ఒకప్పుడు అతను శ్రీరామకృష్ణులను నిరసించాడు. పిదప ఆయన శరీర స్పర్శ ప్రభావానికి పరవశుడై పువ్వులతో ఆయనను పూజించాడు. ఏమైనప్పటికీ తన వేదాంత గ్రంథాలను ముందు పెట్టుకుని జోరుగా పొడుంపట్టు పీల్చి వ్యాఖ్యానం ఆరంభించగానే పునర్మూషిక కథలాగా పాండిత్య అహంకార పిశాచి అతన్ని ఆవహించేది. గ్రంథులు మనల్ని బంధించే ముడులు. తరచూ ఈ అర్థమే వాటికి సబబుగా ఉంటుంది. గర్వం యావత్తు విడిచి సత్యం గ్రహించాలి అనే తీవ్ర జిజ్ఞాసతో గ్రంథపఠనం చేయాలి. లేకుంటే దుష్పాండిత్యం, అహంభావం వగైరాలు పెంపొందుతాయి. హృదయంలో ఇవి అనేక గ్రంథులై బాధిస్తాయి. ఇలా కాలాంతరంలో శ్రీరామకృష్ణులు సాధక లోకానికి ఇచ్చిన మహోపదేశాలలోని యథార్థానికి హలధారి ప్రవర్తనే గొప్ప దృష్టాంతరం. కాళికాలయంలో భిక్షకులకు నిత్యం అన్నదానం జరుగుతూ ఉండేది. శ్రీరామకృష్ణులు వారిని సాక్షాత్తు నారాయణ స్వరూపులుగా పరిగణించి ఒకరోజు వారి ఎంగిలి చేసిన ఆహారం కించితు తిన్నారు. అది చూసిన హలధారి, కులభ్రష్టుడవైనావు, నీ కుమార్తెలకు వివాహం ఎలా జరుగుతుందో చూస్తానుగాక అంటూ తన కులాచార అభిమాన వీరావేశాన్ని ప్రకటిస్తూ శ్రీరామకృష్ణులను అధిక్షేపించాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు: ధూర్తుడా, జగత్తు మిథ్య అని సకల భూతాల పట్ల బ్రహ్మదృష్టిని అవలంబించాలని ఏవేవో శాస్త్రవచనాలను ఎకరు పెడతావు కదా. నీ మాదిరి నేను ఒకవైపు జగత్తు మిథ్య అంటూ మరోవైపు పిల్లల్ని కంటాననుకున్నావా? చిచి, ఇదేనా నీ శాస్త్రజ్ఞానం? హలధారి ఒకరోజు శ్రీరామకృష్ణుల దివ్యానుభూతులను గురించి విమర్శిస్తూ భగవంతుడు అవాంగ్మానస గోచరుడని, భావాలకు అస్తిత్వ నాస్తిత్వాలకు అతీతుడని శాస్త్ర ప్రమాణాలతో వ్యాఖ్యానిస్తూ ఆయన దైవదర్శనాలు మిథ్యాభూతాలని నిరూపించడానికి పూనుకున్నాడు. వాటిలోని సత్యాసత్యాలను గురించి శ్రీరామకృష్ణుల బాలక హృదయం ఎంతో కలత చెందగా దేవి తనను మోసగించిందా అని సంశయించి ఆయన దేవిని తలచి విలపించసాగారు. ఆ పిదప తనకు కలిగిన దివ్యానుభూతిని గురించి కాలాంతరంలో ఒక శిష్యునికి ఆయన ఇలా చెప్పారు: పొగమంచు వంటి ఆవరణలో సువర్ణ తేజోమయమైన వక్షం వరకు గల ఒక సౌమ్యవదన స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది. ఆ దివ్యమూర్తి తదేకంగా నన్ను చూస్తూ గంభీర స్వరంలో, నాయన, భావముఖాన నెలకొని ఉండు అని ముమ్మారు పలికి తక్షణమే ఆ పొగమంచులో లీనమైపోయింది. పిమ్మట ఆ మంచు కూడా అదృశ్యమైపోయింది. ఆ దివ్య దర్శనంతో మనశ్శాంతి పొందాను అన్నారు. సంశయ నివృత్తికై మరొకప్పుడు దేవిని ప్రార్థించగా ఒకానొక స్త్రీ రూపంలో దేవి ప్రత్యక్షమై భావముఖంలో నెలకొని ఉండు అని వాకృచ్చిందని శ్రీరామకృష్ణులే తెలిపి ఉన్నారు. కాలక్రమాన సన్యాస స్వీకారానంతరం 6 నెలల పర్యంతం ఎడతెగని నిర్వికల్ప సమాధి స్థితిలో నెలకొని ఉన్న సందర్భంలో ఇదే భగవద్ ఆదేశం మూడోసారి వినిపించింది. తన జ్ఞానోన్మత్త అవస్థలో ఒకానొక పౌర్ణమి దినం రాత్రి, అన్నా, నేడు అమావాస్య అని తాను అడగ్గా హలధారి, ఏం ఘోరకలి, పౌర్ణమికి అమావాస్యకు ఇతడికి భేదమే తెలియకుండా ఉంది, అయినా లోకులు ఇతడిని గౌరవిస్తున్నారు అని జవాబిచ్చాడని శ్రీరామకృష్ణులు తెలిపారు. అవును, పరంజ్యోతిని దర్శించిన పూర్ణ బ్రహ్మజ్ఞానుల అంతర్దృష్టికి, జ్ఞాన తేజోమయ దృష్టికి, లోకుల బాహ్య దృష్టికి గోచరించే వెలుగు వెలుగు కాకపోవచ్చు, చీకటి చీకటి కాకపోవచ్చు. లౌకిక విషయాలకు లోకులు ఇచ్చే విలువలు, వాటికి పెట్టే పేర్లు అంతరవలోకన గల తత్వజ్ఞుల దృష్టిలో తారుమారు కావడం అబ్బురం కాదు కదా. నా తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో కుతోయమగ్ని తమేవ భాంతమనుభూతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అంటే అక్కడ, అంటే పరమాత్ముడి యందు సూర్య చంద్ర తారకలు ప్రకాశించవు, మెరుపులు మెరయవు. ఇక ఈ అగ్నిమాట చెప్పాలా? అది ఆ పరమాత్మ భాషిస్తున్నప్పుడే దాన్ని అనుసరించి మిగిలినవన్నీ భాషిస్తూ ఉంటాయి. ఆ పరమాత్మ ప్రకాశించేతనే ఈ జగత్తు యావత్తు భాసమానమవుతోంది అని కఠోపనిషత్తు చెప్తూనే ఉంది కదా. అదండి హలధారి గురించి చరిత్ర, హలధారి చరిత్ర.
తర్వాత అధ్యాయానికి నెక్స్ట్ వీడియోలో వెళదాం.